Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis in Telugu. Before we start, మనం ఆఫర్ చేస్తున్న ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మనం ఆఫర్ చేస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ది అల్టిమేట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కోర్స్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్. ఎందుకని? ఇందులో మీకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, యూపీఎస్సీ సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్, ఇక్కడ కనిపిస్తున్న 6 మాడ్యూల్స్ అన్నీ కూడా మన యూపీఎస్సీ ప్రోగ్రాంలో ఇంక్లూడెడ్. దేనికది సెపరేట్గా పే చేయక్కర్లేదు. ప్లస్ ఎడిషనల్గా యూ విల్ ఆల్సో గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 and 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి, ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్, ఎస్ఎస్సి సీజిఎల్, ఆర్ఆర్బి అండ్ టీపీసీ. ఇక్కడ కనిపిస్తున్న 2, 4, 5, 6, 7, 8 ఈ 8 కోర్సెస్కి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. ఈ 6 కూడా ఇంక్లూడ్ అయ్యాయి. మొత్తం 14 ఐటమ్స్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయ్యాయి. ఇది ఇండియాలోనే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వట్లేదు. అయితే ఇవన్నీ ఉన్నాయని కాదు, అల్టిమేట్గా మన క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మన వెబ్సైట్ ltxclasses.comలో మీరు ఫ్రీ ప్యాక్ అని చెప్పి టైప్ చేయండి. మీకు ఫ్రీ యాక్సెస్ తీసుకోండి, చెక్ చేసుకోండి. సో ఫీజు వివరాలకు వస్తే లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఆన్లైన్లో మనం 27,000 రూపాయలతో ఫీజు స్టార్ట్ అవుతుంది. కేవలం అంటే ఇక్కడ 6 నెలల వ్యాలిడిటీ మీరు తీసుకుంటే 27,000 రూపాయలు, 1 ఇయర్ వ్యాలిడిటీ కావాలంటే 45,000 రూపాయలు, లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే 54,000 రూపాయలు. అలాగే ఆఫ్లైన్ వైజాగ్ మరియు హైదరాబాద్లో మన ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే 63,000 రూపాయలు మన ఫీజు అనమాట. సో ఇది మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ప్రతి ప్లాన్ పైన కూడా 10,000 రూపాయలు ఫీజు అనేది పెరుగుతుంది నవంబర్ 1 నుంచి. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మర్చిపోవద్దమ్మా. రైట్, ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి 1 మ్యాన్ రూల్ అనే పేరుతో మనకు వచ్చిందమ్మా. మనకి చైనాకి సంబంధించిన ఎడిటోరియల్ ఇది ఒకసారి మీరు గమనించండి. ఈ ఎడిటోరియల్ మీరు చూస్తే వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈస్, చైనాలో షీ జిన్పింగ్ 3వ టర్మ్ మళ్ళీ ఆయన అధినేతగా ఉండబోతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఎడిటోరియల్ వచ్చింది. సో మీకు ఒక చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తానమ్మా. ఇండియాకి చైనాకి ప్రిడామినెంట్గా ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనకి ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎడిటోరియల్ చదివేటప్పుడు మీకు కొంత అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చైనాలో తీసుకుంటే యూ హ్యావ్ సింగిల్ పార్టీ రూల్. సింగిల్ పార్టీ ఎప్పుడు అదే పార్టీ అధికారంలో ఉంటుంది. సో పార్టీని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళే దేశాన్ని కూడా కంట్రోల్ చేస్తారు. పార్టీ ఎవరి కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ కంట్రోల్లోనే దేశం ఉంటుంది. సో పార్టీ లీడరే జనరల్గా దేశపు లీడర్గా, ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతారు. మన దేశం వచ్చేసి డెమోక్రసీ, అది కూడా మల్టీ పార్టీ డెమోక్రసీ. మన దేశంలో 2 పార్టీస్ కూడా కాదు, చాలా ఎక్కువ పార్టీస్ ఉన్న డెమోక్రసీ. సో ఇండియా స్టోరీకి వచ్చేసరికి మీకు ఎలా ఉంటుంది, ఇండియా ఎప్పుడు కూడా డెమోక్రసీలో ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే అందరినీ కన్సల్ట్ చేయడం అనేది అడ్వాంటేజ్. సో దేర్ విల్ బీ కన్సల్టేషన్. అంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా సరే ప్రభుత్వం పీపుల్ని కన్సల్ట్ చేస్తుంది. చూడండి, కొన్నిసార్లు ప్రభుత్వం ఏదైనా చట్టం చేయాలంటే డ్రాఫ్ట్ పాలసీ వెబ్సైట్లో పెడతారు. ప్రజలకి మీ ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పి అడుగుతారు. పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంది. అది అపోజిషన్ పార్టీ యొక్క వ్యూస్ని కూడా కన్సల్ట్ చేస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తారు. అర్థమవుతుందా? సో డెమోక్రసీలో కన్సల్టేషన్ జరుగుతుంది. ప్రజల యొక్క ఒపీనియన్ని తీసుకుంటారు. వాళ్ళు ఏమైనా ప్రొటెస్ట్ చేస్తే తగ్గుతారు. సో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రొసీజర్ కొంచెం లాంగ్ ఉంటుంది. అందరి నిర్ణయాలు తీసుకొని అందరి అబ్జెక్షన్స్ని విని తర్వాత సమాధానం చెప్పి తర్వాత నిర్ణయాలు తీసుకోవడం. దీనివల్ల ఏమవుతుంది, మనకి వైడర్ కన్సల్టేషన్ జరగడం వల్ల స్లో డెసిషన్ మేకింగ్ అనేది బాగా స్లో అవుతుంది. అంటే ఏదైనా లాంగ్ టర్మ్ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అంత ఈజీ కాదు. అందరి ఒపీనియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకొని అందరి యాక్సెప్టెన్స్తో ముందుకు నడవాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. అయితే డెమోక్రసీలో కూడా సింగిల్ పార్టీకే, ఒక పార్టీకి విపరీతమైన మెజారిటీ ఉన్నప్పుడు, రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ విపరీతమైన మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అథారిటేరియన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. కానీ డెమోక్రాటిక్ సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్
యూ నీడ్ టు కన్సల్ట్ పీపుల్. పార్లమెంట్లో సమావేశం చేయాలన్నా, ఒక చట్టం చేయాలన్నా ప్రతిదీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అండ్ ఎవ్రీ 5 years ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఒక చిన్న మైనస్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది స్లో అవుతుంది. కాకపోతే ఒక ప్లస్, ఇది నెగిటివ్ వేసుకుంటే పాజిటివ్ ఏంటి, మనకి వీ కెన్ అవాయిడ్ డిజాస్ట్రస్ డెసిషన్స్. అంటే మరీ డిజాస్ట్రస్ డెసిషన్స్ అనేవి రాకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఎందుకని, ప్రతి డెసిషన్ కూడా ఈ మొత్తం అందరూ స్క్రూటినీ ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి, నలుగురు ప్రశ్నిస్తారు కాబట్టి. నిజంగా ఒక తప్పుడు నిర్ణయం అనుకోండి, నలుగురు ప్రశ్నిస్తారు, నలుగురికి సమాధానం చెప్పాలి, ప్రజల దగ్గర మన ఇమేజ్ ఏమవుతుందన్న భయంతో వాళ్ళు వెనక అడుగు వేస్తారు. సో డిజాస్టర్స్ డెసిషన్స్ అనేవి జరిగి లాంగ్ టర్మ్లో మనం సర్వనాశనం అయిపోకుండా ఈ డెమోక్రాటిక్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, స్లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏం చేయాలన్నా, ఏ రిఫార్మ్స్ తీసుకురావాలన్నా సరే మనకి డిలే అయిపోతుంది. రిఫార్మ్స్ అనేవి మన దేశంలో రావడం అనేది డిఫికల్ట్. ఏది కావాలన్నా, నువ్వు ఏ మంచి చేద్దాం అనుకున్నా సరే ఈ డెమోక్రాటిక్ సిస్టమ్ వల్లే ప్రశ్నిస్తూ ఉంటారు. మంచికి అదే ప్రాబ్లం, చెడుకి అదే ప్రాబ్లం. చెడు అనుకోండి ప్రశ్నించడం వల్ల మంచిది, మంచి చేద్దాం అనుకున్నా సరే అది ఎవరో ఒకరికి నొప్పి జరుగుతుంది, ఇది మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా ప్రయోజనాలు దెబ్బతిన్నాయని చెప్పి ఎవరో ఒకళ్ళు గొడవ పెడుతూ ఉంటారు. ఆ టైంలో ఏవో ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫార్ములాస్. రైతుల మేలు కోసం ఎన్నాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. కానీ అదే సమయానికి ఇంకో 1 yearలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడం, ఆ నార్దర్న్ రైతులందరూ కలిసి కూడగట్టుకొని దాన్ని రిమూవ్ చేసేంత వరకు వాళ్ళు ధర్నాలు చేయడం, 1 year పాటు వాళ్ళు గోలగోలు చేసేసరికి ప్రభుత్వం ఎలక్షన్స్కి వాళ్ళకి తలగకపోయినా ఎలక్షన్స్కి తలగ్గాల్సి వచ్చింది. వాటిని ఎలక్షన్స్ ముందు ఈ 3 ఫార్ములాస్ని కంప్లీట్గా రిపీల్ చేస్తున్నట్టు ప్రకటించేసింది. సో ఒక రిఫార్మ్స్ తీసుకురావాలన్నా సరే అది ఎంత ఈజీ కాదు మన దేశంలో. అదే మీరు చైనాలో తీసుకుంటే ఏమవుతుంది, యూ హ్యావ్ స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ మోర్ దాన్ దట్ సెంట్రలైజ్డ్ పవర్ అనేది మన దేశంలో స్టేట్ గవర్నమెంట్స్ అని, మళ్ళీ వీ హ్యావ్ ఫెడరల్ సిస్టమ్ కదా, మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సో డీసెంట్రలైజేషన్ ఉంది. చైనాకు వచ్చేసరికి కంప్లీట్గా సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మొత్తం అంతా కూడా ఒక దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఫాస్టర్ డెసిషన్స్ ఏం తీసుకోవాలన్నా చాలా ఫాస్ట్గా తీసుకోగలుగుతారు. అలాగే దే కెన్ ఆల్సో టేక్ లాంగ్ టర్మ్ డెసిషన్స్. మనం నెక్స్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం అనేది కష్టం. ఎందుకంటే మనకి నెక్స్ట్ వస్తున్న ఎలక్షన్స్ భయపెడుతూ ఉంటాయి. మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారో అనే భయంతో అన్ని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి ప్రజాకర్షక పథకాలు, ప్రజలను ఆకర్షించుకోవాలన్న ఆలోచన ధోరణి అనేది వచ్చేసింది. సో షార్ట్ టర్మ్ మోడ్లోకి వచ్చేస్తాము ఇండియాలో. అక్కడ వచ్చేసరికి లాంగ్ టర్మ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. అండ్ రిఫార్మ్స్ మన దేశంలో తీసుకురావడం కష్టం, అక్కడ రిఫార్మ్స్ తీసుకురావడం అనేది ఈజీ బికాజ్ ఆఫ్ పవర్ఫుల్ ఆర్ సెంట్రలైజ్డ్ పవర్ లేదా స్ట్రాంగ్ లీడర్షిప్ వల్ల ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. అయితే నెగిటివ్ ఏంటి చైనాలో, సో ఈ సెంట్రలైజ్డ్ పవర్ ఉంది, వాళ్ళు ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, సో దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ డిజాస్ట్రస్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వచ్చే పర్యవసానాలు మనం ఏం చేయలేం. 1960s and 70sలో మావో జెడాంగ్ ఒక తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు. వ్యవసాయానికి, ఇండస్ట్రీకి సంబంధించి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదంతా మీకు లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కరువు కాటకాలు వచ్చి కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఒక నిర్ణయం ఎంతోమంది ప్రాణాలని తీసేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంకో నెగిటివ్ ఏంటి అంటే అక్కడ గవర్నమెంట్ ఈజ్ పవర్ఫుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ పవర్ఫుల్గా ఉంటే పీపుల్ నాట్ పవర్ఫుల్. పీపుల్కి పవర్స్ తగ్గిపోతాయి. ప్రభుత్వానికి పవర్స్ ఉంటే ప్రజల యొక్క రైట్స్ కట్టేలు అవుతాయి, తగ్గిపోతాయి. ప్రజలకి రైట్స్ ఉంటే భారతదేశంలో వచ్చేసరికి మీకు ఏంటి, భారతదేశంలో పాజిటివ్ ఏంటి, పీపుల్ హ్యావ్ రైట్స్, పీపుల్కి రైట్స్ ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ పవర్ అనేది లిమిటెడ్ కంపేర్డ్ టు చైనా. మన దేశంలో గవర్నమెంట్కి ఉన్న పవర్ లిమిటెడ్, చైనాలో గవర్నమెంట్ ఈజ్ పవర్ఫుల్, పీపుల్కి ఉన్న పవర్ అనేది లిమిటెడ్ అక్కడ. సో ఆపోజిట్ వస్తుంది. సో ఇవి సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మనం పొలిటికల్ సైన్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో డీటెయిల్గా చదువుకుంటాం. సో ఇవాళ టైటిల్ వచ్చేసి 1 man rule. షీ జిన్పింగ్ ఈజ్ నౌ ఇన్ ఫుల్ కమాండ్ ఆఫ్ ద పార్టీ. మొత్తం పార్టీ అంతా ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది.
ద మిలిటరీ కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఇన్ హిస్ థర్డ్ టర్మ్, ఆయన ఆల్రెడీ 2 టర్మ్స్, ఒక టర్మ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ టర్మ్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది. సో థర్డ్ టర్మ్ కూడా ఆయనే ఉండబోతున్నారు, ఆయనే చైనా ప్రెసిడెంట్గా ఉండబోతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. చైనాస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ద లాస్ట్ వీక్స్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఇన్ ఈవెన్ ఫర్మర్ గ్రిప్ ఆన్ చైనీస్ పాలిటిక్స్. చూడండి, లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ అంటే అక్కడ మీటింగ్ అని అర్థం, ఒక మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్ నుంచి హీ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే దాని నుంచి ఎలా బయటకు వచ్చారు, చైనీస్ పాలిటిక్స్ పైన ఇంకా స్ట్రాంగ్ గ్రిప్తో, మొత్తం అంతా పాలిటిక్స్ అన్నీ ఆయన కంట్రోల్లోకి, సాలిడ్గా ఆయన కంట్రోల్లోకి వచ్చిన గ్రిప్తో ఆయన బయటకు వచ్చారు. విత్ 4 షీ ఎలైస్ అంటే ఆయన ఫ్రెండ్స్ అనమాట, ఆయన అనుయాయులు అంటాం, అనుయాయులు, ఫ్రెండ్స్, ఆయన లాయలిస్ట్స్. chosen to join the 2 others who continue on the Politburo Standing Committee. ఆల్రెడీ 2 ఉన్నారు, ఇంకొక 4 వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ద Politburo Standing Committee అంటే ద 7 member షీ హెడెడ్ బాడీ దట్ రూల్స్ చైనా. సో Politburo Standing Committee అనేది చైనాని రూల్ చేస్తుంది. దాన్ని హెడ్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్, ఇంకొక 6 ఉంటారు. ఈ 6లో 2 ఆల్రెడీ ఉన్నారు, ఇంకో 4 పాత వాళ్ళని పంపించేసి ఈయన యొక్క ఎలైస్ని తీసుకోవడం అనేది జరిగింది. సో హీ హాజ్ ఇంజనీర్డ్ ఎ క్లీన్ స్వీప్ అండ్ కంప్లీట్ డామినేషన్ దట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ చైనీస్ పాలిటిక్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన లీడరే, కానీ పార్టీలో అపోజింగ్ ఫోర్సులు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ పాలిట్ బ్యూరోలో 6లో కొంతమంది ఈయనకి లాయల్టీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వేరే లీడర్స్కి లాయల్టీ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అలా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే 6 కూడా కంప్లీట్గా ఈయన పక్షాన ఉన్న వాళ్ళే ఉన్నారు. సో కంప్లీట్ డామినేషన్ విచ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్, అంటే కనీ విని ఎరుగని. అన్ప్రెసిడెంటెడ్, అంటే లేదు అని నెగిటివ్ కదా, ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే ముందు జరగడం, ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందెన్నడూ జరగని. అన్ప్రెసిడెంటెడ్, ప్రెసిడెంట్ లేదు, ప్రెసిడెంట్ అంటే ఎర్లియర్ ఎగ్జాంపుల్ అని అర్థం. ఇంతకు ముందు ఎన్నడూ జరగనట్టుగా మొత్తం పాలిట్ బ్యూరో అంతా తన వాళ్ళతోనే నిండిపోయింది ఇప్పుడు. ఈవెన్ ఎట్ ద హైట్ ఆఫ్ మావో జెడాంగ్స్ పవర్, మావో జెడాంగ్ మంచి పవర్ఫుల్గా ఉన్న టైంలో కూడా హీ హ్యాడ్ టు కంటెండ్ విత్ రైవల్ పవర్ సెంటర్స్. ఆయన టైంలో కూడా ఆయనకు అపోజిట్ పవర్ సెంటర్స్ ఉండేవి, వాటిని ఫైట్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ చూడండి, పవర్ సెంటర్ అంటే వేరే పార్టీ అని కాదు, విత్ ఇన్ ద పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉంటుంది, ఆ ఒక్క పార్టీలో అపోజింగ్ ఫ్యాక్షన్స్ అనేవి కొన్ని ఉండేవి, వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం ఆయనకు వచ్చేది. కానీ ఇప్పుడు షీ జిన్పింగ్కి అసలు అపోజిషనే లేకుండా మొత్తం అంతా ఈయన అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. మిస్టర్ షీ ఫేసెస్ నో సచ్ ఛాలెంజెస్, ఆయనకు అటువంటి ఛాలెంజెస్ అనేవి లేవు. హ్యావింగ్ సెంట్ పాస్ట్ రైవల్స్, ఆయన రైవల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేశారు. సచ్ యాజ్ బో జిలాయి యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ ఛాలెంజర్స్, ఆయన ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు, సచ్ యాజ్ సన్ జెంగ్జాయి టు ప్రిజన్ ఆన్ కరప్షన్ ఛార్జెస్. ఆయన రైవల్ని, అలాగే ఆయన ఛాలెంజ్ చేసే అవకాశం ఉందనుకున్న లీడర్ని కరప్షన్ ఛార్జెస్తో, అవినీతి చేశారన్న ఆరోపణలతో వాళ్ళని జైలుకి పంపించేశారు షీ జిన్పింగ్. సో పాస్ట్ ఫ్యాక్షనల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ ఆల్సో బీన్ డెసిమేటెడ్. ఇంతకుముందు ఫ్యాక్షనల్ అంటే గ్రూప్స్, వీళ్ళకి వ్యతిరేకంగా ఫామ్ అయిన గ్రూప్స్ కూడా కంప్లీట్గా డెసిమేట్ అంటే నాశనం చేశారు, డెస్ట్రాయ్ కంప్లీట్లీ అని అర్థం. సో ఇతనికి వ్యతిరేకంగా ఎటువంటి గ్రూప్స్ లేవు, ఆపోజిట్గా ఉన్న ఒకళ్ళిద్దరిని కూడా ఆయన జైలుకి పంపించేయడం జరిగింది. సో అపోజిషనే లేదు, అన్డిస్ప్యూటెడ్ లీడర్గా షీ జిన్పింగ్ ఎమర్జ్ అయ్యారు. మిస్టర్ షీస్ ప్రీడిసెసర్ అంటే సమ్వన్ హూ వాజ్ దేర్ ఇన్ హిజ్ పొజిషన్ ఎర్లియర్, అంటే చైనా ప్రెసిడెంట్గా ఇంతకుముందు పనిచేసిన వాళ్ళని అర్థం. ఎవరు, జియాంగ్ జెమిన్ అండ్ హూ జింటావో నో లాంగర్ వీల్డ్ ఇన్ఫ్లుయెన్స్. అది చైనా ప్రెసిడెంట్గాని కాదనుకుంటాను, పార్టీ ప్రెసిడెంట్గా. వీళ్ళిద్దరూ ఇంతకుముందు షీ జిన్పింగ్ ఉన్న పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఇప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. వీల్డ్ అంటే ఒక వెపన్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెపన్, యు ఆర్ వీల్డింగ్ ఎ వెపన్ అంటే యు ఆర్ యూజింగ్ దట్ వెపన్ అని అర్థం. ఇఫ్ యు ఆర్ వీల్డింగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నువ్వు ప్రభావం చూపిస్తున్నావు అని అర్థం. నో లాంగర్ వీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభావం చూపించలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు షో ఎనీ ఇన్ఫ్లుయెన్స్, వీల్డ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ అని అర్థం. అసలు ఏమాత్రం చూపించలేకపోతున్నారు అని అర్థం అన్నమాట. మిస్టర్ జియాంగ్ డిడ్ నాట్ అటెండ్ ది కాంగ్రెస్ while Mr. Hu was on the final day escorted out before he could vote on the resolutions passed unanimously. చూడండి, సో ఇతను ఈ మిస్టర్ జియాంగ్ అనే వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ అటెండ్ కాలేదు.
మిస్టర్ హూ జింటావో ఈయన అటెండ్ అయ్యారు, కానీ ఆయన్ని ఈ ఈ రెజల్యూషన్స్ని పాస్ చేయడానికి ముందే, ఈ రెజల్యూషన్స్కి పాస్ చేయడానికి ముందే ఆయన్ని ఎస్కాట్ చేస్తారు బయటికి. ఎస్కాటెడ్ అవుట్ అంటే ఎస్కాట్స్తో బయటికి పంపించారు. అది హెల్త్ బాగోలేక ఎస్కాట్స్ పంపించారా, నిజంగా బలవంతంగా పంపించారని తెలియదు. యునానిమస్లు అంటే ఇంకా మరి విత్ కన్సెన్సస్ అనమాట, ఏకాభిప్రాయం. అన్అపోజ్డ్ అని అర్థం. యునానిమస్ అంటే అన్అపోజ్డ్ అని చెప్పి అర్థం అనమాట. వితౌట్ ఎనీ అపోజిషన్, అందరూ మరి ఇంకెటువంటి పోటీ లేకుండా రెజల్యూషన్స్ అనేవి పాస్ అయిపోయాయి. ఆ రెజల్యూషన్లో ఆయన ఓటు వేయడానికి కూడా అవకాశం లేకుండా ముందే ఆయన ఎస్కాట్ చేసేసారు అంటున్నారు. వైల్ హీస్ ఫోర్స్డ్ రిమూవల్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు హెల్త్ రీజన్స్. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆరోగ్యపరమైన కారణాల వల్ల మేము అతన్ని బయటికి పంపించాల్సి వచ్చింది. ఫోర్స్డ్ రిమూవల్ అంటే పార్టీ సమావేశం నుంచి బలవంతంగా ఎందుకు బయటికి పంపించాల్సి వచ్చిందంటే హెల్త్ రీజన్స్ వల్ల అని చెప్పి అట్రిబ్యూట్ చేశారు. అట్రిబ్యూట్ చేయడం అంటే అర్థం ఏంటంటే దానికి ఇది కారణంగా చెప్పడం. ఏది? హెల్త్ రీజన్స్ అనేది కారణంగా చెప్పడం. ది ఎక్స్ట్రాడినరీ సైట్ ఓన్లీ అండర్లైన్డ్ మిస్టర్ షీస్ డామినెన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయటికి హెల్త్ రీజన్స్ అని చెప్తున్నా సరే నాకు తెలిసి అది బలవంతంగా ఫోర్స్ చేసినట్టే కనిపిస్తోంది. బట్ వాట్ ఎవర్ రీజన్స్, హెల్త్ రీజన్స్ అని బయటికి చెప్పినా ఏదైనా సరే ఈయన డామినెన్స్ అనేది అండర్లైన్ చేస్తోంది. అంటే ఈయనకు అపోజిట్గా మాట్లాడే అవకాశం కూడా లేని పరిస్థితిలో లీడర్స్ ఉన్నారంటే ఈయన ఎంత డామినెంట్గా ఉన్నారు పార్టీలో అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అంత డామినెంట్గా అయినా పార్టీలో ఉండడం అనేది జరుగుతుంది. హీఈస్ దట్ డామినెంట్ ఇన్ ది పార్టీ. సో డిడ్ ది ఎర్లీ రిటైర్మెంట్స్ ఆఫ్ ప్రీమియర్ లీ కెక్వియాంగ్ అండ్ వైస్ ప్రీమియర్ వాంగ్యాంగ్ విచ్ పేవ్డ్ ద వే ఫర్ జీ అలైస్ టు ఆక్యుపై ది టాప్ పొజిషన్స్. చూడండి, ఇంతకుముందు ఈయన ఉండేవారు ప్రీమియర్, అంటే మనం మినిస్టర్స్ అంటాం చూడండి, ఆ టైప్లో అక్కడ ప్రీమియర్స్ అంటారు. సో ప్రీమియర్ లీ జియాంగ్ అండ్ లీ కెక్వియాంగ్ అలాగే వైస్ ప్రీమియర్ వాంగ్యాంగ్ వీళ్ళిద్దరు కూడా ఎర్లీగా రిటైర్ అయిపోయారు. ఎర్లీగా రిటైర్ అంటే అర్థం ఏంటి? ఆబ్వియస్గా బలవంతంగా వాళ్ళతో రిటైర్ చేయించారని అర్థం చేసుకోవచ్చు. సో దానివల్లే షీ యొక్క ఎలైస్ అంటే ఈయన గ్రూప్లో ఉన్న వాళ్ళు టాప్ పొజిషన్స్ ఆక్యుపై చేయడానికి అది దారి వేసిందని చెప్పి అర్థం. టాప్ పొజిషన్స్ ఆక్యుపై చేయడానికి అది దారి వేసిందని అర్థం. మిస్టర్ లీ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ఎ క్లోజ్ షీ అసోసియేట్. లీని చూడండి, లీజీ ఈయన యొక్క అసోసియేట్ రీప్లేస్ చేశారు. Lee Qiang, who was criticized for this year's draconian COVID-19 lockdown of Shanghai. సారీ, ఈ లీని ఎవరు రీప్లేస్ చేశారు? షీ యొక్క అసోసియేట్ ఎవరతను? లీ క్వియాంగ్ రీప్లేస్ చేశారు. ఇతన్ని షాంఘైలో ఈ సంవత్సరం COVID-19 టైంలో, ఈ సంవత్సరం 2019 కాదు, 1920 కాదు, ఈ సంవత్సరం COVID-19లో డ్రాకోనియన్ అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే చాలా భయంకరమైన రూల్స్తో కూడిన చట్టాలని, భయంకరమైన పెనాల్టీస్తో రూల్స్తో కూడిన చట్టాలని డ్రాకోనియన్ లాస్ అంటారు. చాలా డ్రాకోనియన్ పాలసీస్ తీసుకొచ్చారు. జీరో కోవిడ్ పాలసీ అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. దానికి ఆయన ఈ వాజ్ క్రిటిసైజ్డ్, చాలామంది ఆయన విమర్శించడం అనేది జరిగింది. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు లీ ప్లేస్లో పెట్టారు. హీ ఈజ్ నౌ ద కంట్రీస్ సెకండ్ ర్యాంక్డ్ లీడర్. ప్రీమియర్ ఎవరైతే ప్రీమియర్ అన్నాను చూడండి, అతనే సెకండ్ ర్యాంక్ లీడర్ అనమాట. ప్రెసిడెంట్ తర్వాత ప్రీమియర్ వస్తారు. ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, తర్వాత ప్రీమియర్ ఇప్పుడు ఎవరు? లీ అనమాట. లీ క్వియాంగ్ ఈజ్ ద ప్రీమియర్. అంతకుముందు ఎవరు ఉండేవారు? లీ కెక్వియాంగ్ ఉండేవారు. కెక్వియాంగ్, ఇతను లీ క్వియాంగ్, అదనమాట కదా. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ declares it is now an obligation of every party member to follow Mr. Xi. కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేశారండి. అమెండ్మెంట్ ఇప్పుడు ఏం డిక్లేర్ చేస్తుంది? ప్రతి ఒక్క పార్టీ మెంబర్ కూడా షీని ఫాలో అవ్వాలి, షీ జిన్పింగ్ని ఫాలో అవ్వాలని చెప్పి క్లియర్గా చెప్పేశారు. వైల్ ద అఫీషియల్ జినువా న్యూస్ ఏజెన్సీ నోటెడ్ ద కీ ఫ్యాక్టర్ ఇన్ ప్రమోషన్స్ వాజ్ లాయల్టీ టు మిస్టర్ సి. ఎవరైనా సరే ప్రమోషన్ కావాలి అంటే ఆయనకి లాయల్గా ఉండాలి. ఆయనకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రమోట్ అవుతారు. అర్థమైందో? ఎటువంటి సిస్టంలో చైనా ఉందో మీరు అర్థం చేసుకోండి. సింగిల్ మ్యాన్ ఈజ్ డామినేటింగ్ ఎవ్రీథింగ్. టుడే సింగిల్ మ్యాన్ ఈజ్ డామినేటింగ్ ఎవ్రీథింగ్ అనే పరిస్థితి మనం చూస్తున్నాం. సింగిల్ మ్యాన్ ప్రతిదాన్ని డామినేట్ చేస్తున్నారనే సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ద కమ్యూనిస్ట్ పార్టీ హ్యాస్ ఫ్రేమ్డ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ మిస్టర్ షీస్ హ్యాండ్స్ అండ్ చైనాస్ రిటర్న్ టు వన్ మ్యాన్ రూల్ యాజ్ ఎ నెసెసిటీ. అయితే మొత్తం పవర్ అంతా ఆయన చేతుల్లో పెట్టడం,
అలాగే చైనా కంప్లీట్గా వన్ మ్యాన్ రూల్లోకి అంటే వేరే అపోజిషనే లేకుండా అంతా ఆయన కంట్రోల్లోకి వచ్చేయడం అనేది ఒక హిస్టారిక్ నెసెసిటీ, ఇది అవసరం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఫ్రేమ్ చేసింది. మిస్టర్ షీ హ్యాస్ ఫ్రీక్వెంట్లీ క్రిటిసైజ్డ్ వీక్ లీడర్షిప్ దట్ ప్రిసీడెడ్ హిమ్ అండ్ డిడ్ సో అగైన్ అట్ ది కాంగ్రెస్. ఆయన ఎప్పుడు కూడా తనకంటే ముందు పార్టీ లీడర్షిప్ అనేది వీక్గా ఉండేది, ఈయనంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాదు, దాన్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు. చైనాకి వీక్ లీడర్షిప్ ఉండకూడదు, స్ట్రాంగ్ లీడర్ ఉండాలి, టూ పవర్ఫుల్ సెంట్రలైజ్డ్ పవర్ అనేది ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు అంటూ ఉంటారనమాట. స్ట్రాంగ్ లీడర్షిప్ ఇన్ ది పార్టీస్ వ్యూ ఈజ్ ది ఓన్లీ గ్యారంటీ ఫర్ ఎ స్ట్రాంగ్ కంట్రీ. పార్టీ వ్యూ ప్రకారం స్ట్రాంగ్ లీడర్షిప్ మాత్రమే స్ట్రాంగ్ కంట్రీని గ్యారంటీ చేయగలుగుతుంది. విచ్ ఈజ్ ఏ షీ క్యాచ్ ఫ్రేజ్. ఆయన ఎప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, ఆ సెంటెన్స్. స్ట్రాంగ్ లీడర్షిప్ లీడ్స్ టు స్ట్రాంగ్ కంట్రీ. మంచి బలమైన లీడర్ ఉన్నప్పుడే బలమైన కంట్రీగా మనం ఎదుగుతామని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. టు స్టాండ్ అప్ టు ద యుఎస్ అండ్ డీల్ విత్ డొమెస్టిక్ ఛాలెంజెస్ సచ్ యాజ్ ఎ స్లోయింగ్ ఎకానమీ. ఎకానమీ స్లో డౌన్ అవుతుంది చైనాలో, దాన్ని డీల్ చేయాలన్నా, అమెరికా లాంటి దేశాన్ని ఎదుర్కోవాలన్నా సరే మనకి సరైన లీడర్, స్ట్రాంగ్ కంట్రీ ఉండాలి. స్ట్రాంగ్ కంట్రీ ఉండాలంటే స్ట్రాంగ్ లీడర్ అనేది కావాలి అని చెప్పి ఆయన అంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్స్ హవెవర్ రియాక్టెడ్ విత్ ఎ క్రాష్. ఆయనే మళ్ళీ అవుతారనేసరికి ఒకసారిగా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ 2 సార్లు ఉన్నారు. మామూలుగా చైనాలో వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం 10 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఇప్పుడు పార్టీ యొక్క రూల్స్ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ ఈయన ఇంకో 5 ఏళ్ళు ఉండేలాగా మార్చారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే జనరల్గా ఉండాల్సిన దానికంటే ఎక్స్ట్రా టైం దొరికిందనుకోండి, వాళ్ళు చాలా ఆటోక్రాటిక్గా బిహేవ్ చేస్తారు, డిక్టేటర్షిప్ అనేది కనిపిస్తుంది. మనకి రష్యాలో కూడా అదే జరిగింది. పుతిన్ అలాగే అక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకొని మళ్ళీ ఆయనే ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, చాలా ఏకపక్ష నిర్ణయాలు మనం చూస్తున్నాం. యుక్రెయిన్ పైన రష్యా చేస్తున్న వారిని చాలామంది రష్యన్స్ స్వాగతించట్లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అయినప్పటికీ కూడా ఆయనే మొత్తం కంట్రోల్ చేసేస్తున్నారు, ఆయన నచ్చినట్టుగా వెళ్తున్నారు. రైట్. అలాగే ఇప్పుడు చైనాలో కూడా సిమిలర్ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఈయన చాలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవచ్చు. డిజాస్టర్స్ డెసిషన్ మేకింగ్ ఇందాక చెప్పాను మీకు, డెమోక్రసీలో డిజాస్టర్స్ డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ కాదు. కానీ ఇట్లాంటి సింగిల్ పార్టీ రూల్ ఉన్న రష్యా, చైనా లాంటి పార్టీల్లో మనకి ఈ డిజాస్టర్స్ డెసిషన్ మేకింగ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. రష్యాలో మనం ఆల్రెడీ చూసాం, రష్యా యుక్రెయిన్ వార్, ఆయన ఈగోకి వెళ్ళి తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు చైనాలో కూడా అదే పరిస్థితులు మనకి వచ్చే అవకాశం ఉంటుంది అని భావించి స్టాక్ మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. విత్ చైనీస్ స్టాక్స్ ఇన్ హాంకాంగ్ ఫాలింగ్ బై ద మోస్ట్ సిన్స్ 2008. 2008 నుంచి ఇప్పటి వరకు ది మోస్ట్. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో ఫుల్గా పడిపోయాయి. అప్పటితో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అంత దారుణంగా పడిపోవడం అనేది చూసాం. అండ్ రికార్డ్ డంపింగ్ ఆఫ్ షేర్స్ ఇన్ చైనీస్ ఫర్మ్స్ బై ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా చైనా యొక్క కంపెనీస్లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని డంప్ చేశారు, అంటే అమ్మేశారు ఇష్టం వచ్చినట్టు. చైనీస్ లీడర్స్ హ్యావ్ ఇన్ ద పాస్ట్ డిస్క్రైబ్డ్ ది కరెంట్ వరల్డ్ ఆర్డర్ యాజ్ ఆఫరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీ ఫర్ చైనా. ప్రజెంట్ ఎలా ఉందంటే పరిస్థితి మీరు చూడండి, వరల్డ్ ఆర్డర్ అనేసరికి ఒకప్పుడు మనకి బైపోలార్ వరల్డ్ ఆర్డర్ ఉండేది. బైపోలార్ అంటే అర్థం ఏంటి, ప్రపంచంలో 2 పవర్ సెంటర్స్ ఉండేవి, యుఎస్ఎస్ఆర్ కోల్డ్ వార్ పీరియడ్లో. ఆ తర్వాత యూనిపోలార్ వచ్చింది, అంటే యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, కోల్డ్ వార్ పీరియడ్ అయిపోయిన తర్వాత 1980s లేట్ 1980sలో రష్యా సెపరేట్ కంట్రీగా ఎమర్జ్ అయిన తర్వాత అమెరికాని ఎదిరించే దేశం లేకుండా పోయింది. ఇట్ వాజ్ ఏ యూనిపోలార్ వరల్డ్, ఒక దేశమే కంప్లీట్గా డామినెంట్గా ఉండింది. యుఎస్ హెజిమోనీలోకి వచ్చేసాం. ఇప్పుడున్న ప్రపంచం మల్టీపోలార్ వరల్డ్. పవర్ అనేది ఏ ఒక్కరి చేతిలో కాన్సన్ట్రేట్ అవ్వలేదు. నౌ దేర్ ఆర్ మెనీ పవర్స్. ఇండియా ఒక మంచి పవర్ఫుల్ కంట్రీగా ఎదిగింది, బ్రెజిల్ ఎదిగింది, చైనా ఒకవైపు, రష్యా ఒకవైపు, యుఎస్ ఒకవైపు. సో మల్టీపోలార్ వరల్డ్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది. మనకి అమెరికాని ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా పెరిగాయని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇది ఒక స్ట్రాటజిక్ ఆపర్చునిటీ చైనాకి, అలాంటి వరల్డ్ ఆర్డర్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది అని చెప్పి చైనా యొక్క లీడర్స్ గతంలో డిస్క్రైబ్ చేశారు. మిస్టర్ షీ చేంజ్డ్ దట్ ఫార్ములేషన్, పెయింటింగ్ ఏ పిక్చర్ ఆఫ్ ఎ డార్కర్ వరల్డ్ దట్ ఆల్సో రిక్వైర్డ్ స్ట్రగుల్ అండ్ ఎ ఫైటింగ్ స్పిరిట్, ఏ ఫ్రేజ్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో ఇక్కడ వరల్డ్ ఆర్డర్ని మనం వేరే రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద కరెంట్ వరల్డ్ ఆర్డర్ అనే పదాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వరల్డ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ అరేంజ్మెంట్స్. వివిధ దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి ఉన్న రూల్స్, అరేంజ్మెంట్స్, వీటన్నిటిని మనం వరల్డ్ ఆర్డర్ అని చెప్పంటాం. సో సీ కంటే ముందున్న వాళ్ళందరూ కూడా కరెంట్ వరల్డ్ ఆర్డర్ అనేది చైనాకి ఒక స్ట్రాటజిక్ ఆపర్చునిటీ కల్పిస్తోంది.
ఓకే, లిబరల్ వరల్డ్ ఆర్డర్ అంటే క్యాపిటలిజంతో నిండింది, గ్లోబలైజేషన్ జరిగింది, సో చైనాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అనే యాంగిల్లో వాళ్ళు చూశారు దాన్ని. అయితే ఇప్పుడు షీ జిన్పింగ్ మాత్రం దానికి ఆపోజిట్గా వెళ్ళారు. ఈయన ఏంటంటే ప్రజెంట్ ఉన్న వరల్డ్ ఆర్డర్ అనేది మారాలి, వీ హ్యావ్ టు కమ్అవుట్ విత్ అన్ ఆల్టర్నేటివ్ వరల్డ్ ఆర్డర్. ప్రజెంట్ ఉన్న లిబరల్ వరల్డ్ ఆర్డర్ అనేది అమెరికా వెస్టర్న్ కంట్రీస్కి అనుకూలంగా ఫార్ములేట్ అయింది, రైట్, వాళ్ళకు అనుకూలంగా ఫార్ములేట్ అయింది, మనకి అది కరెక్ట్ కాదు, వీ నీడ్ టు కమ్అవుట్ విత్ ఏ న్యూ వరల్డ్ ఆర్డర్ అనే మోడ్లో చైనా అండ్ రష్యా ప్రజెంట్ ఉన్నాయి. పుతిన్ అండ్ షీ జిన్పింగ్ ఈ మోడ్లో ఉంటారనమాట. సో అందుకని ఆయన ఫార్ములేషన్ చేంజ్ చేశారు, పెయింటింగ్ ఏ పిక్చర్ ఆఫ్ ఎ డార్కర్ వరల్డ్ దట్ ఆల్సో రిక్వైర్డ్ స్ట్రగుల్ అండ్ ఎ ఫైటింగ్ స్పిరిట్. ప్రజెంట్ ఉన్న వరల్డ్ అనేది గొప్పగా లేదు, డార్కర్ వరల్డ్ అది వెస్టర్న్ డామినేటెడ్, వాళ్ళ కోసం ఫ్రేమ్ చేసుకున్న రూల్స్తో. చెప్పాను కదా, వరల్డ్ ఆర్డర్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అని అర్థం, సెట్ ఆఫ్ రూల్స్ గవర్నింగ్ ద వరల్డ్ అని అర్థం. వరల్డ్ని గవర్న్ చేస్తున్న, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకోండి, ట్రేడింగ్ రూల్స్ ఎలా ఉండాలి, అలాగే యుఎన్ క్లాజ్, సీలో వాటర్ని ఎలా వాడుకోవాలి, యుఎన్ క్లాజ్ వచ్చేసింది, అలాగే యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉంది. ఇవన్నీ కూడా అమెరికా డామినెన్స్తో, అమెరికా హెజిమోనీలో, వెస్టర్న్ కంట్రీస్ ఆధ్వర్యంలో ఇవన్నీ ఫ్రేమ్ చేశారు. ఇంటర్నేషనల్గా ప్రజెంట్ ఉన్న సిస్టమ్ని యుఎస్ డామినేషన్లో ఫ్రేమ్ చేసిన రూల్స్ అనేవి నడిపిస్తున్నాయి. ఇది ఒక డార్కర్ వరల్డ్, ఇది కంప్లీట్గా వాళ్ళ డామినేషన్లో జరిగింది, ఇది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద వరల్డ్కి యాక్సెప్టబుల్ కాదు అనే భావజాలం షీ జిన్పింగ్ అనమాట. అందుకే ఆయన ఏమంటారు, ఇట్ రిక్వైర్స్ స్ట్రగుల్ అండ్ ఏ ఫైటింగ్ స్పిరిట్, దాన్ని మనం ఫైట్ చేయాలి. మీరు ఎప్పుడు చూడండి, చైనా వరల్డ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది, ఇంటర్నేషనల్ లా పైన రెస్పెక్ట్ లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సముద్ర జలాలు యూజ్ చేసే విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ఇంటర్నేషనల్ లాని చైనా గౌరవించదు కావాలని. ఎందుకు గౌరవించదంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ఈజ్ ఎ వెస్టర్న్ వరల్డ్. మనకి అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్ చేసిన దాంట్లోంచి ఇదంతా వచ్చింది, వాళ్ళకు అనుకూలంగా ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ ఇవి, వాళ్ళకు అనుకూలంగా ఫ్రేమ్ చేసుకున్న వరల్డ్ ఆర్డర్ ఇది, దాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము. అందుకే చైనాని ఏమంటారంటే రివిజనిస్ట్ పవర్ అంటారు. చైనా ఈజ్ కాల్డ్ రివిజనిస్ట్ పవర్. అంటే అర్థం ఏంటి, ఇట్ వాంట్స్ ఎ రివిజన్ ఇన్ ది వరల్డ్ ఆర్డర్. కరెంట్ వరల్డ్ ఆర్డర్ని రివైజ్ చేయాలి, మార్చాలి, న్యూ రూల్స్ ఆఫ్ ద గేమ్ అనేవి రావాలి అనేది చైనా కోరిక. వేరాజ్ యుఎస్ స్టేటస్ కో ఈస్ట్ అని చెప్పంటాం. యుఎస్ ఏం కోరుకుంటుంది, స్టేటస్ కో అంటే ప్రజెంట్ ఏదైతే ఉందో అదే అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకునేది అమెరికా. బట్ చైనా కోరుకునేది రివిజన్. ఎందుకు అమెరికా అది కోరుకుంటుంది, అమెరికా డామినెంట్గా ఉన్నప్పుడే ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసుకున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకోండి, లేకపోతే యుఎన్ తీసుకోండి, యుఎన్ క్లాజ్ తీసుకోండి, అన్నింటిలో వాళ్ళ హెజిమోనీ, వాళ్ళ డామినెన్స్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మార్చాలనుకునేది చైనా. అందుకే చైనాని రివిజనిస్ట్ పవర్ అని చెప్పి అంటాం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. యుఎస్ని డామినెంట్ పవర్, యుఎస్ ఇప్పుడు కూడా స్టేటస్ కో అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ అలా కంటిన్యూ అవ్వాలి, మార్పులు రాకూడదు, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉంది, అది కంటిన్యూ అవ్వాలని యుఎస్ కోరుకుంటుంది, మార్పులు రావాలని చైనా కోరుకుంటుంది. ఎస్పెషల్లీ షీ జిన్పింగ్ వచ్చిన తర్వాత ఆయన ప్రపంచాన్ని ఒక డార్కర్ వరల్డ్గా, అసలు ఏమీ బాగాలేదు ఇది అన్నట్టుగా చెప్తూ దీనికి మార్పు తీసుకురావాలి, స్ట్రగుల్ అండ్ ఫైటింగ్ స్పిరిట్ అనేది కావాలి అని చెప్పి ఈ ఫ్రేజెస్ని కూడా కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం కూడా జరిగింది. మిస్టర్ షీ ఇన్ ఫుల్ కమాండ్ ఆఫ్ ద పార్టీ అండ్ ద మిలిటరీ ఈజ్ నౌ లైక్లీ టు పర్సూ దట్ మిషన్ ఇన్ హిస్ థర్డ్ 5-year టర్మ్. ఈ 3వ టర్మ్లో ఆయన ఈ మిషన్ని పర్సూ చేయబోతున్నారు. లైక్లీ అంటే చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏంటా మిషన్, ప్రజెంట్ ఉన్న వరల్డ్ ఆర్డర్ని మార్చాలి అనే మిషన్, రివిజన్ తీసుకురావాలనే మిషన్ ఆయన చేయబోతున్నారని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది, కొంచెం డీటెయిల్డ్గా మనం స్లోగా నెమ్మదిగా మల్టిపుల్ టైమ్స్ వింటే మనకు అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఇంగ్లీష్ క్లాసెస్ నావి మీరు వినాలి అనుకుంటే యూ క్యాన్ జాయిన్ దిస్ లైవ్ క్లాస్. లైవ్ కోర్స్ రన్ అవుతుంది, రోజు రాత్రి 7 గంటలకి లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎ లైవ్ క్లాస్ బై మీ అండ్ నో అదర్ ఫ్యాకల్టీ విల్ కమ్. అండ్ మీకు ఈ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఐబీపీఎస్, యూపీఎస్సీ, సీసాట్, గ్రూప్ 1 and 2, ఎస్ఎస్సి, సీజీఎల్ అన్ని ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతాయి. కేవలం 3,000 రూపాయల ఫీజుతో మనం అందిస్తున్నాము. 31st October వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడ్. తర్వాత ద ఫీ విల్ బీ రివైజ్ టు 5,000. సో ఫీజు రివైజన్ ఉంటుంది. 31st October లోపు జాయిన్ అయితే మీరు 3,000కే జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇది స్టోరీ. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. హైయెస్ట్ స్టాండర్డ్ వరకు కూడా మనం, లో స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ వరకు మనం నేర్చుకుంటాం దీంట్లో. సో నేను స్వయంగా క్లాసెస్ చెప్తున్న ఆప్షనల్స్ వచ్చేసి మీకు
పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిఎస్ఐఆర్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. మీకు 6 months ప్లాన్, 1 year ప్లాన్, లైఫ్ టైం ప్లాన్, 3 plans అంటే 15,000తో మీరు స్టార్ట్ అయిపోవచ్చు. లేదా లైఫ్ టైం కావాలంటే 25,000 కూడా మీరు రావచ్చు. సో టెస్ట్ సిరీస్ కూడా ఉంది పిఎస్ఐఆర్కి కేవలం 10,000 రూపాయలకి. అండ్ ఇది మీకు 31st October వరకు వ్యాలిడ్. సిమిలర్గా నేను ఆఫర్ చేస్తున్న 1 more ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సేమ్ ఫీ స్ట్రక్చర్. పబాడ్లో కూడా వీఆర్ రన్నింగ్ టెస్ట్ సిరీస్. 6 months, 1 year అండ్ లైఫ్ టైం ప్లాన్స్ రన్ అవుతున్నాయి. ఇది కూడా మీకు 31st October వరకు ఉంది. అండ్ ఫైనల్గా ఐఎమ్ ఆల్సో ఆఫరింగ్ అనదర్ ఆప్షనల్ విచ్ ఈజ్ అగైన్ హ్యాండిల్డ్ బై మీ, సోషియాలజీ. ఇది కూడా మీకు 3 plans అండ్ టెస్ట్ సిరీస్ ఆప్షన్ ఉంది. వ్యాలిడ్ టిల్ 31st October. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇది. ఓకేనా? మేక్ యూజ్ ఆఫ్ దిస్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.